హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెర్రస్ ఫార్మ్ టు కిచెన్. ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి టెర్రస్ ఫార్మ్ టు కిచెన్. ఈరోజు అయితే మేము స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నామండి. ఆనియన్స్ ఉంటాయి కదా, అవి మొలకలు వస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు వింటర్ సీజన్లో. అయితే అవి మేము పైన పాట్లో పెట్టేసినాము, మొలకలు వచ్చేసినాయి, పెద్ద స్ప్రింగ్ ఆనియన్స్ లాగా అయిపోయినాయి. ఉల్లికూర అండి, అదే మనం ఉల్లికూర అంటాం, కొందరు ఉల్లిపురక అని కూడా అంటారు. అది కట్ చేసుకుందాం అనేసి ఈరోజు ప్లాన్ చేసినాం అనమాట. మార్నింగే ఒక 7 AM కల్లా పైనకి వెళ్ళేసి అవన్నీ కట్ చేసుకున్నాము. మా హస్బెండ్ కట్ చేస్తున్నాడు కదా వీడియోలో. అయితే అవన్నీ తీసుకొని ఏదో ఒక డిష్ ట్రై చేద్దాం అనేసి ప్లాన్ చేసినాం అనమాట. ఈ ఉల్లిపురకాలో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి, హెల్త్ బెనిఫిట్స్. అందుకే మన వ్యూవర్స్ కోసం అని ఒక వీడియో చేద్దామని ప్లాన్ చేసినాము. అండ్ ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియోస్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఉల్లికూర పైన కట్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం కదా అండి, దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఆ ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలి. లాస్ట్ కొంచెం డ్రైగా ఉంటుంది కదా, ఆ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి నీట్గా. కట్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి ఒక 2-3 టైమ్స్. ఏవైనా లీఫీ వెజిటేబుల్స్ మనం తీసుకొచ్చుకున్నప్పుడు నీట్గా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ అట్లా జీరా వేసుకోవాలి. తీసుకొని నెక్స్ట్ మనం కట్ చేసుకున్నాం ఆనియన్, నెక్స్ట్ కరివేపాకు తీసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కొంచెం అల్లం వేసుకోవాలి. ఆనియన్స్ మేము సెపరేట్గా తీసుకున్నాము, ఎందుకంటే మేము మామూలుగా ఆనియన్స్కి మొలకలు వస్తాయి కదా, అవి పైన పెడితే స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చిందనమాట, ఉల్లిపుడక వచ్చింది. కాబట్టి దానికి ఆనియన్స్ ఉండవు కదా అని కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. మనం కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాక ఒక 2 minutes సిమ్లో అలా పెట్టుకుంటే అది కుక్ అయిపోతుంది. 2 minutes అయింది కదా, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఓకే, ఇది కుక్ అయిపోయినాయి కదా. ఇందులో ఇప్పుడు మనం నేను 3 టొమాటోస్ కట్ చేసుకున్నాను మీడియం సైజ్లో. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని, టొమాటోస్ అర్లీగా కుక్ అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. జస్ట్ ఇవి కుక్ అవ్వడానికి వేస్తున్నాను, తర్వాత మళ్ళీ వేస్తాను సాల్ట్. టొమాటోస్ కుక్ అయినా చూద్దాము. ఓకే, ఇప్పుడు ఉప్పు, కారం, కొంచెం ధనియా పౌడర్లో వేసేసుకుందాం. 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. సాల్ట్ ఇప్పుడు ఒక 1/2 స్పూన్. కొంచెం ధనియా పౌడర్. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం ఒకసారి. స్ప్రింగ్ ఆనియన్స్లో చాలా ఫైబర్ ఉంటుందండి అండి. డైజెషన్ ప్రాబ్లమ్స్, ఒకవేళ ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా హెల్ప్ అవుతుందంట. వాటర్ యాడ్ చేసుకున్నాను, అంటే కొంచెం కుక్ అవుతుంది అనేసి. వదులుతామండి. ఓ నైస్, కుక్ అయిపోయింది. అయితే ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. మ్యాక్సిమం చాలా కర్రీస్లో వేస్తూ ఉంటానండి నేను కొత్తిమీర. అది హెల్త్కి చాలా మంచిదంట కదా. ఏదో ఒకలా కొంచెం ఎక్కువైనట్టుంది కదా, ఆకుకూర కానీ కొత్తిమీర ఎక్కువైనట్టుంది. కొత్తిమీర వేసి ఒక 2 minutes అయిందండి. నౌ ఇట్స్ రెడీ.
మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.